నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఉత్తరాంధ్ర అభివృద్ధి ముసుగులో విశాఖకు రాజధాని తరలింపు యత్నం ఉపాధి దెబ్బతీసేలా జగన్ సర్కార్ చర్య మండిపడుతున్న ప్రజలు అస్మదీయ కంపెనీలకే వేల కోట్ల కాంట్రాక్టులు స్మార్ట్ మీటర్ల టెండర్లలో అడ్డగోలుగా దోచిపెడుతున్న జగన్ సర్కార్ ఏపీలో పార్టీల ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించిన సీఈసీ అధికార వైకాపాకు 52 కోట్లు తెలుగుదేశం పార్టీకి అందని విరాళాలు తెలంగాణలో మరింత ఉధృతంగా ఎన్నికల ప్రచారం నేడు రాష్ట్రానికి అమిత్ షా ప్రియాంక గాంధీ 4 సభల్లో పాల్గొననున్న కేసీఆర్ తెలంగాణలో పోలింగ్ పై ఎన్నికల సంఘం దృష్టి రేపటితో పూర్తి కానున్న ఓటర్ స్లిప్పుల పంపిణీ సిబ్బందికి మరోమారు శిక్షణ ఎంపీలకు లోక్సభ సచివాలయం కీలక ఆదేశాలు లాగిన్ పాస్వర్డ్ల విషయంలో గోప్యత పాటించాల్సిందేనని స్పష్టీకరణ ఉత్తరాఖండ్ సొరంగం గొట్టపు మార్గపు పనిలో అవాంతరాలు నేడు లేదా రేపు 41 మంది కార్మికులు బయటపడే అవకాశం హమాస్ చెరలో ఉన్న బందీలకు నేటి నుంచే విముక్తి తొలుత మహిళలు పిల్లల విడుదల అమల్లోకి కాల్పుల విరమణ ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్ష ముసుగులో విశాఖకు రాజధానిని తరలించాలని భావిస్తున్న జగన్ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వ శాఖలకు భవనాలను కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. అందులో విశాఖలో ఐటీ రంగ అభివృద్ధికి కీలకమైన మిలీనియం టవర్స్ తో పాటు రుషికొండ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలను పొందుపరిచింది. యువత ఉద్యోగావకాశాల్ని పణంగా పెట్టి మిలీనియం టవర్స్ లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఉత్తరాంధ్ర సమీక్షల కోసమే అయితే ఇన్ని ఆఫీసులు ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖలో అత్యంత విలువైన భూముల్ని అవకాశం ఉన్న చోటల్లా అధికార పార్టీ ముఖ్య నేతలు వారి బినామీలు స్వాహా చేసేశారు. దోచుకోవడానికి అవకాశం లేని భూముల్ని ప్రభుత్వం తనఖా పెట్టి సుమారు 25,000 కోట్ల అప్పులు తెచ్చింది. ప్రభుత్వ విధ్వంసక విధానాలతో ఇప్పటికే హెచ్ఎస్బీసీ వంటి ఐటీ సంస్థలు విశాఖను వదిలి వెళ్లిపోగా మరికొన్ని సంస్థల్ని సర్కారే వెళ్లగొట్టింది. అన్ని వెళ్లిపోయాక ఇంకా ఏం మిగిలిందని సీఎం మంత్రులు విశాఖకు వెళ్లాలనుకుంటున్నారో చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విశాఖలో ఐటీ రంగం అభివృద్ధిని ప్రోత్సహించేందుకు నిర్మించిన మిలీనియం టవర్స్ లో చాలా భాగాన్ని రాజధానిని అక్కడికి తరలించే దురుద్దేశంతోనే వైకాపా ప్రభుత్వం ఇన్నేళ్లు ఖాళీగా పెట్టింది. దానిని ఇప్పుడు అమల్లో పెడుతోంది. ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మిలీనియం టవర్స్ నిర్మాణం తలపెట్టారు. 2 టవర్లకు అప్పుడే నిధుల కేటాయింపు జరగ్గా 1 టవర్ నిర్మాణం పూర్తయింది. అందులో 4 అంతస్తుల్ని ఐటీ కంపెనీ కాండియంట్కు లీజుకిచ్చారు. వైకాపా అధికారంలోకి వచ్చాక 2వ టవర్ నిర్మాణం పూర్తి చేసింది. కానీ అప్పటికే రాజధానిని విశాఖకు మార్చాలన్న దురుద్దేశం ఉండటంతో మిలీనియం టవర్స్ ను ఐటీ కంపెనీలకు ఇవ్వకుండా ఖాళీగా ఉంచింది. విస్తరణ కోసం టవర్ ఏలో మిగతా అంతస్తుల్ని తమకివ్వాలని కాండియంట్ కోరినా ససేమిరా అంది. ఏ బి టవర్స్ లో మొత్తం 4 లక్షల చదరపడుగుల వరకు నిర్మిత ప్రాంతం అందుబాటులో ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో ఐటీ కంపెనీలకు కేటాయిస్తే 3 షిఫ్టుల్లో కలిపి 12,000 మందికి ఉపాధి లభించేదని, అదే బీపీఓ కంపెనీలైతే 24,000 మందికి ఉపాధి దొరికేదని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. వారి వల్ల పరోక్షంగా మరో 1,00,000 మందికైనా ఉపాధి లభించేది. కానీ ఈ టవర్స్ లోని 1.75 లక్షల చదరపడుగుల స్థలాన్ని ఇప్పుడు ప్రభుత్వం తీసుకోనుంది. జగన్ వివిధ ప్రభుత్వ శాఖలపై ఒక నెలలో నిర్వహించే సమీక్షలు పట్టుమని 10 కూడా ఉండవు. ఒకే రోజు 2 శాఖలపై సమీక్షించిన సందర్భాలు చాలా అరుదు. ఆయన ఒక శాఖపై సమీక్షిస్తుంటే దానికి సంబంధించిన మంత్రి, కార్యదర్శి, విభాగాధిపతులు, ఇతర అధికారులు 5-6 మహా అయితే 10 మంది హాజరవుతారు. ఆ మాత్రం దానికి విశాఖలో మొత్తం మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులందరికీ క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేయాల్సిన అవసరమేంటో తెలియని పరిస్థితి నెలకొంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే తాను మకాం పెట్టబోతున్నట్లు జగన్ ప్రకటించారు. దానికి మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల కార్యాలయాల్ని విశాఖకు తరలించాల్సిన అవసరమేంటో వారే సెలవివ్వాలి. హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి కుట్రపూరితంగా రాజధానిని విశాఖకు తరలించబోతోందని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, ఎస్ఎస్ రావత్, పోలా భాస్కర్లతో ఏర్పాటైన కమిటీ విశాఖలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల క్యాంప్ ఆఫీసుల ఏర్పాటుకు
ఆయా శాఖలకు చెందిన 2,27,287 చదరపు అడుగుల భవనాలు ఇప్పటికే ఉన్నాయని నివేదికలో పేర్కొంది. సొంత భవనాలు లేని శాఖలకు మిలీనియం టవర్స్లోని 1,75,516 చదరపు అడుగుల భవనాల్ని తక్కువ ఖర్చుతో కార్యాలయాల ఏర్పాటుకు అనుకూలంగా సిద్ధం చేయాలని సిఫార్సు చేసింది. మంత్రులు, అధికారుల నివాస భవనాలకు ఆయా శాఖలకు చెందిన సొంత భవనాల్ని వినియోగించేందుకు తొలి ప్రాధాన్యమివ్వాలని సూచించింది. వీటిని ఆమోదించిన ప్రభుత్వం దానికి తగ్గట్టుగా మిలీనియం టవర్స్ను సిద్ధం చేయాల్సిందిగా ఐటీ, పరిశ్రమల శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమరావతి సచివాలయంలో సీఎం కార్యాలయ భవనంలో ఉన్న సాధారణ పరిపాలన, న్యాయశాఖ వంటి వాటిని మినహాయిస్తే మిగతా ప్రభుత్వ శాఖలన్నీ 4 భవనాల్లో ఉన్నాయి. వాటిలో నిర్మిత ప్రాంతం 4 లక్షల చదరపు అడుగులే. ఇప్పుడు విశాఖలోనూ మొత్తంగా 4 లక్షలకు పైగా చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన భవనాల్ని గుర్తించారు. దీన్ని బట్టే రాజధానిని దొడ్డిదారిన విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని అర్థమవుతోంది. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోలో విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారన్న అంశాన్ని నిర్దిష్టంగా ప్రస్తావించలేదు. ఆ జీవోలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి విశాఖలో అందుబాటులో ఉన్న భవనాలు, వాటి వైశాల్యం, వివరాలను పొందుపరిచారు. అందులో పర్యాటక శాఖకు చెందిన 4 భవనాల గురించి ప్రస్తావించారు. మహిళా మండలి ఎదురుగా ఉన్న భవనంలోని మొదటి అంతస్తు, అక్రెడ్డిపాలెం షాపింగ్ కాంప్లెక్స్, కేవీకే స్టేడియం భవనాలు ఆఫీసులకు, హరిత రిసార్ట్స్లోని 27 గదులు నివాసానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ 27 గదులు జోడుగుళ్లపాలెంలోని హరిత హోటల్లోని గదిలా, లేక రిషికొండపై రిసార్ట్ పేరుతో సీఎం క్యాంపు కార్యాలయం కోసం పర్యాటక శాఖ నిర్వహించిన భవనంలోని గదుల అనే విషయంలో స్పష్టతనివ్వలేదు. రిషికొండపై పర్యాటక శాఖ 433 కోట్లతో నిర్మించిన అత్యంత విలాసవంతమైన భవనాలు సీఎం క్యాంపు కార్యాలయానికి అనుకూలమని ఐఏఎస్ల కమిటీ గుర్తించినట్టు ప్రభుత్వం ఇప్పటికే వివిధ ప్రకటనల్లో స్పష్టం చేసింది. క్యాంప్ ఆఫీసుల ముసుగులో పాలనను విశాఖకు తరలించేలా వైకాపా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గర్హనీయమని ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ టి లక్ష్మీనారాయణ ఆక్షేపించారు. జగన్ ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానాల తీర్పులపై గౌరవం ఉంటే ఈ తరహా దుశ్చర్యకు పాల్పడి ఉండేది కాదని అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి, ఉత్తరాంధ్ర ప్రజల్ని దగా చేయడానికే ఈ ఉత్తర్వులు జారీ చేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష, పర్యవేక్షణ కోసం విశాఖపట్నంలో రాత్రిపూట బస చేయటం ఎందుకని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని, ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వాటిని సమీక్ష చేయడానికి, పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులందరూ, శాఖల సీనియర్ అధికారులందరూ ఈరోజు క్యాంపు కార్యాలయాలను విశాఖలో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందో రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి గారు ముందు సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో అధికార వైకాపా నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్ర సభలు జనాలు లేక వెలవెలపోతున్నాయి. ఎంతో అట్టహాసంగా సభలకు ఏర్పాట్లు చేసినా స్థానికుల నుంచి కనీస స్పందన లభించడం లేదు. సీఎం జగన్ సొంత జిల్లాలోని కడపలో నిర్వహించిన సభలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రసంగిస్తుండగానే ప్రజలు వెనుతిరిగారు. చేసేదేం లేక ఖాళీ కుర్చీలకే మంత్రి ప్రసంగం వినిపించారు. డ్వాక్రా సభ్యుల మినహా సాధారణ ప్రజలు సభకు అసలు హాజరు కాలేదు. కేవలం గంటన్నర వ్యవధిలోనే సభను ముగించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సీఎం ఇలాఖాలో సామాజిక సాధికార యాత్ర విఫలం కావటం వైకాపా నేతల్లో గుబులు రేపుతోంది. రాజధాని పరిధిలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారని ఆరోపణలతో ఏపీ సిఐడి నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై నేడు కూడా విచారణ జరగనుంది. నిన్న పిటిషన్పై చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించగా నేడు సిఐడి తరపు లాయర్లు వాదనలు వినిపించనున్నారు. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కోసం భూమిని సేకరించలేదని, ₹1 విలువైన పనులు చేపట్టలేదని సమాచార హక్కు చట్టం కింద సిఆర్డీఏ సమాచారం ఇచ్చిందని చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదించారు. రింగ్ రోడ్ నిర్మాణం కాగితాలకే పరిమితమైందని, అనుచిత లబ్ధి ప్రస్తావనే లేదన్నారు. కొందరికి ప్రయోజనం చేకూర్చడం కోసం రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారన్న సిఐడి వాదన సరికాదన్నారు. రింగ్ రోడ్ కేసులో ఇతర నిందితులకు హైకోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని, సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వుల్ని సమర్థించిందన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని పిటిషనర్కు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. కేంద్ర మంత్రి భాజపా అగ్రనేత అమిత్ షా మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు. నేడు తెలంగాణకు రానున్న ఆయన ఆర్మూర్లో బహిరంగ సభతో పాటు రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, అంబర్పేట నియోజకవర్గాల్లో రోడ్ షోల్లో పాల్గొంటారు. ప్రత్యేక విమానంలో నేడు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్ షా అక్కడి నుంచి హెలికాప్టర్లో ఆర్మూర్కు వెళ్తారు. అక్కడి నుంచి రాజేంద్రనగర్లో రోడ్ షోకు హాజరవుతారు. తర్వాత శేర్లింగంపల్లి, అంబర్పేట రోడ్ షోలకు హాజరవుతారు. అనంతరం ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో కూడా షా ఎన్నికల ప్రచారానికి రానున్నారు.
కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంక గాంధీ నేడు రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నేడు మధ్యాహ్నం 12ంటికి పాలకుర్తిలో నిర్వహించే ప్రచార సభకు ప్రియాంక హాజరవుతారు. అక్కడ నుంచి హుస్నాబాద్ చేరుకుని అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత 3 గంటల ప్రాంతంలో కొత్తగూడెం చేరుకుని అక్కడ ప్రచార సభలో పాల్గొంటారు. తర్వాత ఖమ్మం చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం 11 గంటలకు ఖమ్మం, పాలేరు, 1:30కు సత్తుపల్లి, తర్వాత మధిర ప్రచార సభలో పాల్గొంటారు. తర్వాత విజయవాడ చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. శాసనసభ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న వేళ భారత అధినేత సీఎం కేసీఆర్ ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇవాళ మరో 4 ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లిలో భారాస అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. రోజుకు 4 నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 82 సభల్లో సీఎం పాల్గొన్నారు. భారాస ప్రభుత్వ కార్యక్రమాలు వివరిస్తూనే ఎన్నికల్లో గెలిస్తే అమలు చేసే వాటిని ప్రజలకు కేసీఆర్ వివరిస్తున్నారు. ఇదే సందర్భంలో విపక్షాలు, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ వైఖరి, నేతల వ్యాఖ్యల్ని ఎండగడుతున్నారు. తెలంగాణలో శాసనసభ ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే హోమ్ ఓటింగ్, పోస్టల్ ఓటింగ్ ప్రారంభించిన కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ కోసం ఏర్పాట్లు ప్రారంభించింది. బ్యాలెట్ల ముద్రణ పూర్తి కాగా ఈవీఎంల కమిషనింగ్ నేటితో, ఓటర్ స్లిప్పుల పంపిణీ రేపటితో పూర్తి కానుంది. మోడల్ పోలింగ్ స్టేషన్లతో పాటు ప్రత్యేక పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంటోంది. ప్రచారం తుది దశకు చేరుకున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఓటింగ్కు అవసరమైన బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తయింది. గతంలో జిల్లాల్లో బ్యాలెట్ పత్రాల ముద్రణ చేయగా ఈసారి అన్ని బ్యాలెట్లను హైదరాబాద్ చంచలగూడలోని ప్రభుత్వ ముద్రణాలయంలోనే మొత్తం 14 లక్షలకు పైగా బ్యాలెట్లు ముద్రించారు. ఇందులో పోస్టల్ బ్యాలెట్ కోసం 4 లక్షలకు పైగా ముద్రించగా ఈవీఎంల కోసం 8,84,000 బ్యాలెట్ పత్రాలను ముద్రించారు. టెండర్, ఛాలెంజ్డ్ ఓట్ల కోసం అదనపు బ్యాలెట్లను ముద్రించారు. మరోపక్క దివ్యాంగులు, వృద్ధుల కోసం హోం ఓటింగ్ కొనసాగుతోంది. అత్యవసర సేవల విభాగాల ఓటర్ల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ ప్రక్రియను 26వ తేదీ కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకునేలా ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇప్పటికే కొంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిబ్బందికి 2 దశల శిక్షణ పూర్తి కాగా 25, 26 తేదీల్లో మరో దఫా శిక్షణ ఇచ్చి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. మళ్లీ 29వ తేదీన పోలింగ్ బృందాలు కేంద్రాలకు వెళ్లే సమయంలో కూడా మరోమారు శిక్షణ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. కొత్తగా 51 లక్షల ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించారు. తపాలా శాఖ ద్వారా వాటి పంపిణీ కొనసాగుతోంది. పోలింగ్ కోసం ఓటర్ స్లిప్పుల పంపిణీ ప్రక్రియ జరుగుతోంది. 3.26 కోట్లకు గాను ఇప్పటి వరకు 2.81 కోట్ల స్లిప్పులను పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. రేపటి వరకు స్లిప్పుల పంపిణీ పూర్తవుతుందని అంటున్నారు. తెలంగాణలోని మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 35,655 కాగా అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని 59,779 బ్యాలెట్ యూనిట్లను పోలింగ్ కోసం వినియోగిస్తున్నారు. గరిష్టంగా ఎల్బీనగర్లో 4 బ్యాలెట్ యూనిట్లు వాడనున్నారు. నిన్న ప్రారంభమైన ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల కమిషనింగ్ ప్రక్రియ నేటితో పూర్తవుతుంది. ఈవీఎంలు తీసుకెళ్లే ప్రతి వాహనానికి, తనిఖీ బృందాల వాహనాలకు జీపీఎస్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచే కసరత్తులో భాగంగా స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తూ 644 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 120 కేంద్రాలను దివ్యాంగులు, 597 కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చంద్రాయనగుట్ట ఎంఐఎం బహిరంగ సభలో స్థానిక సీఐ సభా వేదిక పైకెక్కినట్లు ఎటువంటి ఆధారాలు లేవని సౌత్ ఈస్ట్ డీసీపీ రోహిత్ రాజు తెలిపారు. ఈ నెల 21న సంతోష్ నగర్లో జరిగిన బహిరంగ సభలో స్థానిక సీఐ సభా వేదిక పైకెక్కినట్టు ఎంఐఎం నేతలు చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టామన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అక్బరుద్దీన్ విద్వేష పూరిత ప్రసంగాలు చేశారని డీసీపీ పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ ఈ వ్యవహారంపై సమీక్షించారని, ఎంఐఎం నేతలకు సీఐ వేదికపైకి ఎక్కినట్టు ఆధారాలు ఉంటే సమర్పించాలని నోటీసులు కూడా అందజేసినట్లు రోహిత్ రాజు వివరించారు. జగన్ ప్రభుత్వం వేల కోట్ల విలువైన కాంట్రాక్టుల్ని అస్మదీయ కంపెనీలకు అడ్డగోలుగా కట్టబెడుతోంది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు, అనుబంధ పరికరాల కోసం నిర్వహించిన టెండరే ఇందుకు నిదర్శనం. డిస్కంలకు హుకుం జారీ చేసి ప్రాజెక్టు అంచనాలను తగ్గించినట్లే తగ్గించి ఆపై 22.7% అధిక మొత్తానికి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు బిడ్ను ప్రభుత్వం కట్టబెట్టింది. దీనివల్ల టెండర్ ధర కంటే అదనంగా 1195 కోట్లను ప్రజలపై భారం మోపింది. జగన్ కు సన్నిహితంగా ఉండే షిరిడి సాయి సంస్థ పెత్తనమే డిస్కంలపై నడుస్తోంది. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఈ సంస్థకు ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచిపెడుతోంది అన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది. 3 డిస్కమ్ల పరిధిలో ఇందుకయ్యే వ్యయాన్ని అంచనా వేసి ప్రతిపాదనలు పంపాలని జగన్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం విద్యుత్ తీగల నుంచి నేరుగా రైతు మోటారుకు కనెక్షన్ ఉందని, భద్రతాపరంగా ఎర్తింగ్, మీటర్ బాక్స్, సర్వీస్ లైన్, కెపాసిటర్లు అందించాలని డిస్కంలు ప్రభుత్వాన్ని కోరాయి. ఇందుకు డిస్కంలు 6,756.36 కోట్లతో అంచనాలను రూపొందించాయి. దీనిపై నిరుడు జులైలో మొదటిసారి టెండరు ప్రక్రియలో షిరిడి సాయి సంస్థ 6,480.21 కోట్లకు పనులు దక్కించుకుంది. టెండరు ధర కంటే 4.08% తక్కువకే సంస్థ కోట్ చేసింది. ఆ మేరకు పనులు చేపట్టడానికి పాలనాపరమైన అనుమతులు ఇవ్వాలని డిస్కంలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే టెండరులో నిర్దేశించిన ధర కొలమానం కాదని, పలు కీలక అంశాలను పరిశీలించలేదని, అందుకే ఆ టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం డిస్కంలను ఆదేశించింది. ప్రస్తుత మార్కెట్ ధరల ఆధారంగా కొత్త అంచనాలను తయారు చేయాలని సూచించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటిసారి పిలిచిన టెండర్లను రద్దు చేసిన డిస్కంలు ప్రస్తుత ధరల ప్రకారం రెండోసారి 5,692.35 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు రూపొందించాయి. వాటిని 2022 అక్టోబర్ 21న ప్రభుత్వ పరిశీలనకు పంపాయి. మొదటిసారి కంటే ఈసారి టెండర్ల ధరను 15.75% తగ్గించాయి. ఇందులో కేంద్ర గ్రాంటు 1,622.64 కోట్లు పోను 4,069.71 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించాలి. ఈ అంచనాలకు ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. మొదటి, రెండోసారి రూపొందించిన అంచనాలు పోల్చినప్పుడు ప్రాజెక్టు వ్యయం 1,064.01 కోట్లు తగ్గాలి. కానీ కాగితాల్లో అంచనా మొత్తాన్ని ప్రభుత్వం తగ్గించినా గుత్తేదారుకు పనులను కేటాయించేటప్పుడు 22.70% ధరను పెంచేసింది. అంటే షిరిడి సాయి సంస్థకు బిడ్ను 6,888.03 కోట్లకు కట్టబెట్టింది. దీంతో ఖర్చు తగ్గకపోగా 1,195.68 కోట్ల భారం ప్రజలపై వేసినట్లయింది. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల పేరుతో ఒక్కో మీటర్కు 35,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని గత ఏడాది అక్టోబర్ 24న ఈటీవీ ఈనాడులో కథనాలు వచ్చాయి. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు కోసం కోవిడ్ సమయంలో రూపొందించిన టెండర్ అంచనాలను సమీక్షించుకుని వాటిలో హెచ్చుతగ్గులు ఉన్నాయని గ్రహించి వాటిని రద్దు చేశామన్నారు. కొత్త అంచనాల ప్రకారం ఒక్కో మీటర్కు 6,000, కెపాసిటర్లు, బాక్సుల వంటి అనుబంధ పరికరాల కోసం 14,455 ఖర్చు చేస్తున్నామని తెలిపారు. మంత్రి చెప్పిన లెక్కల ప్రకారం చూసినా 18.58 లక్షల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు, అనుబంధ పరికరాలకు 3,801.74 కోట్లు సరిపోతాయి. అందులో కేంద్రం ఇచ్చే గ్రాంట్ పోను రాష్ట్ర ప్రభుత్వం 2,179.10 కోట్లు భరిస్తే సరిపోతుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆమోదించిన 6,888.03 కోట్లను భరిస్తే 3,086.29 కోట్లు అదనంగా భారం పడుతుంది. పైగా ఈ ప్రాజెక్టు కోసం షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, అదానీ సంస్థలు రెండే పోటీపడ్డాయి. ఆంధ్రప్రదేశ్లోని అధికార వైకాపాకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 68,30,000 రూపాయల విరాళాలు వచ్చాయి. ఇందులో 52 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాగా 16 కోట్లు ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా వచ్చాయి. ఈ ట్రస్ట్ నుంచి 12 కోట్లు, 2 కోట్లు, కోటి చొప్పున 2 సార్లు విరాళాలు అందాయి. కడపకు చెందిన పోచంరెడ్డి సుబ్బారెడ్డి అనే వ్యక్తి మాత్రమే వైకాపాకు 30,000 విరాళంగా ఇచ్చారు. మరే వ్యక్తిగత విరాళాలు వైకాపాకు రాలేదు. ఇది ఆర్థిక సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి 193 మంది వ్యక్తులు, సంస్థల నుంచి 11,92,39,124 రూపాయల విరాళాలు వచ్చాయి. 20,000కు మించి విరాళాలు ఇచ్చిన వారి పేర్లను పార్టీ ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్లు, ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా తెలుగుదేశం పార్టీకి ఎలాంటి విరాళాలు అందలేదు. ఈ మేరకు ఇరు పార్టీల నివేదికల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం తన సైట్లో అప్లోడ్ చేసింది. ఉత్తరాఖండ్లో సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు నేడు లేదా రేపటిలోగా బయటకు రానున్నట్టు తెలుస్తోంది. కార్మికుల్ని చేరుకునే చివరి 12 మీటర్ల గొట్టపు మార్గపు పనిలో అవాంతరాలు ఏర్పడటంతో ఆలస్యమవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆగర్ యంత్రంలో 3 సార్లు సమస్యలు తలెత్తడంతో గురువారం పూర్తి కావాల్సిన పని ఆలస్యమైనట్లు చెప్పారు. మరోవైపు డ్రిల్లింగ్ పనుల కోసం రప్పించిన అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ కార్మికుల్ని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఉదయం తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. కార్మికుల్ని చేరుకునేందుకు వర్టికల్ డ్రిల్లింగ్ ను చేయాలా లేదా అనేది పరిశీలిస్తున్నట్టు చెప్పారు. అయితే దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ గురువారం రాత్రంతా టన్నెల్ సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక క్యాంప్ ఆఫీసులో ఉన్నారు. సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. కార్మికుల్ని సొరంగం నుంచి బయటకు తీసుకువచ్చే పనుల దృష్ట్యా ఉత్తరాఖండ్లో జరుపుకునే ఇగాస్ పండుగకు సీఎం దూరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పార్లమెంటు సభ్యుల పోర్టల్ లాగిన్,
పాస్వర్డ్ వివరాల విషయంలో ఎంపీలు గోప్యత పాటించాల్సిందేనని లోక్సభ సచివాలయం స్పష్టం చేసింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పోర్టల్ లాగిన్ విషయాలను ఇతరులకు ఇచ్చారు అనే వివాదం నేపథ్యంలో కీలక ఆదేశాలు వెలువరించింది. మహువా తన అధికారిక పాస్వర్డ్ ను బయట వ్యక్తులకు షేర్ చేయటాన్ని నేరంగా పరిగణించాలంటూ నైతిక విలువల కమిటీ నివేదిక సమర్పించిన మరుసటి రోజే లోక్సభ సచివాలయం ఈ ఆదేశాలు జారీ చేసింది. సభలో మౌఖికంగా లేదా లిఖితపూర్వకంగా సమాధానం వచ్చే వరకు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు జవాబులు బహిర్గతం కాకూడదని పేర్కొంది. సభలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తయ్యే వరకు గోప్యత పాటించాల్సిందేనని నొక్కి చెప్పింది. దీని పర్యవసానంగా ఇక నుంచి ఎంపీల వ్యక్తిగత సహాయకులు, కార్యదర్శులు డిజిటల్ సంసద్ పోర్టల్ యాప్లను వినియోగించడానికి వీలు ఉండదు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ప్రక్రియ నేటి నుంచి అమల్లోకి రానుంది. హమాస్ చెరలో ఉన్న బందీల విడుదల ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. వాస్తవానికి గురువారమే కాల్పుల విరమణ ప్రారంభం కావాల్సి ఉండగా ఊహించని అడ్డంకుల వల్ల వాయిదా పడింది. ఈ విషయమై గురువారం సాయంత్రం వరకు చర్చలు జరిపిన ఖతార్ చివరకు 2 వర్గాలను అంగీకరింపజేసింది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి 4 రోజుల పాటు కాల్పుల విరమణ అమల్లోకి ఉంటుందని ఖతార్ తెలిపింది. ఈ సమయంలో బందీలను ఇజ్రాయెల్, హమాస్ పరస్పరం విడుదల చేయనున్నాయి. హమాస్ 50 మందిని విడుదల చేయనుండగా ఇజ్రాయెల్ 150 మందిని వదిలిపెట్టనుంది. ఇవాళ మధ్యాహ్నం నాటికి హమాస్ విడుదల చేయనున్న 13 మంది బందీలలో మహిళలు, పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్ మహమ్మారి మిగిల్చిన విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చైనాను మరో ప్రాణాంతక జబ్బు వణికిస్తోంది. పాఠశాలలకు వెళ్తున్న చిన్నారులు అంతుచిక్కని న్యూమోనియా లక్షణాలను బారిపడుతున్నారు. ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల వ్యాప్తిని పరిశీలించే ఓ సంస్థ అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఓ నివేదికను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. బుధవారం ఉదయం అనారోగ్యానికి గురైన చిన్నారులతో బీజింగ్, లియనోనింగ్ ప్రాంతాల్లోని ఆసుపత్రులు నిండిపోయాయని ఆ సంస్థ పేర్కొంది. దగ్గు లేకపోయినా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, శ్వాస సంబంధ ఇబ్బందులు, జ్వరం వంటి లక్షణాలతో చిన్నారులు ఆసుపత్రుల్లో చేరుతున్నారని తెలిపింది. ఒకేసారి 100 మంది పిల్లలు అనారోగ్యానికి గురి కావటం అసాధారణ విషయమని, ఈ జబ్బు ఎప్పుడు ఎలా పుట్టుకొచ్చిందో స్పష్టత లేకపోయినా పాఠశాలలోనే వ్యాప్తి చెంది ఉండవచ్చని పేర్కొంది. ఉత్తర చైనాలో అంతుచిక్కని న్యూమోనియా లక్షణాలతో చిన్నారులు ఆసుపత్రుల్లో చేరుతూ ఉండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO స్పందించింది. దీనిపై పూర్తి వివరాలు తెలియచేయాలని చైనాను కోరింది. జబ్బు లక్షణాలు, అనారోగ్యానికి గురవుతున్న చిన్నారులుండే ప్రాంతాల వివరాలు ఇవ్వాలని పేర్కొంది. అలాగే ఈ జబ్బు వ్యాప్తి చెందకుండా చైనా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజాస్వామ్యానికి సరికొత్త ముప్పుగా డీప్ ఫేక్ టెక్నాలజీ మారుతోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. డీప్ ఫేక్ నుంచి ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవటానికి త్వరలో కొత్త చట్టాలను ప్రభుత్వం తీసుకురాబోతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో దుమారం రేపుతున్న డీప్ ఫేక్ సమస్యపై సోషల్ మీడియా వేదికల ప్రతినిధులతో కేంద్ర మంత్రి సమావేశమయ్యారు. డీప్ ఫేక్ పై ముసాయిదాను తయారు చేయబోతున్నామని, త్వరలోనే ఈ టెక్నాలజీకి సంబంధించి కొత్త నిబంధనలను తీసుకువస్తామని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. డీప్ ఫేక్ సమస్యను గుర్తించడం, నిరోధించడం, రిపోర్ట్ చేయటం వంటి అంశాలపై ప్రజలకు సరైన అవగాహన కలిగించేందుకు సోషల్ మీడియా వేదికలు అంగీకరించాయని తెలిపారు. ఇంగ్లాండ్లో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. భారీ మంటలు, దట్టమైన పొగ వ్యాపించగా ఓ వ్యక్తి అందులో చిక్కుకున్నాడు. క్రెయిన్ డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ వ్యక్తిని రక్షించాడు. దక్షిణ ఇంగ్లాండ్లోని రీడింగ్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న భవనంలో భారీగా మంటలు, దట్టమైన పొగ చెలరేగాయి. భవనం పై భాగంలో ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు. క్రెయిన్ ఆపరేటర్ ఎంతో చాకచక్యంతో అతన్ని క్రెయిన్ ద్వారా సురక్షితంగా కిందకు దించాడు. మరో వ్యక్తిని కూడా క్రెయిన్ ద్వారా భవనం నుంచి రక్షించాడు.